వెల్కమ్ టు ఫ్యాట్స్ అబౌట్ ఏపీ. నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు క్రింద ఎన్ని వేల కోట్లు పక్కదారి పట్టాయో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ఫిగర్స్ కనిపిస్తున్నాయి. దేనికి ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత పక్కదారి పట్టించారు అనేది ప్రతి ఒక్కటి పర్టికులర్తో సహా జనసేన బయట పెడుతుంది. జనసేన నేత నాదెండ్ల మనోహర్ గారు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎపిసోడ్స్ రూపంలో అన్ని శాఖల్లో జరిగిన అవినీతిని పర్టికులర్స్తో సహా ఆయన బయటపెడుతున్న వేళ నాడు నేడు స్కూల్స్లో జరిగిన అవినీతిని ఆయన కొన్ని వేల కోట్లు జరిగిందని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. విమర్శలు చేయడానికి కూడా కొన్ని ఆధారాలు కావాలి. ఆధారాలు చూపించే ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే దాదాపు ఆంధ్రప్రదేశ్లో 48,626 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల మొత్తానికి నాడు నేడు కింద పునరుద్ధరిస్తామని చెప్పి దానికి మరుగుదొడ్లు అయితేనేమి, ప్రహరీ గోడలు అయితేనేమి, పెయింట్స్ అయితేనేమి, అదనపు గదులు అయితేనేమి, ఇంకొన్ని మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కల్పిస్తామని చెప్పి దాదాపు 7,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది వైసీపీ ప్రభుత్వం. ఈ క్రమంలో 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి ఇప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. 6,000 కోట్లలో ఖర్చు పెట్టామని చెప్తున్నారు, కానీ చేసిన పనులు మాత్రం దాదాపు 3,000 చిల్లర కోట్లు మాత్రమే. దాదాపు 2,000 చిల్లర కోట్లు పక్కదారి పట్టాయని చెప్పి చాలా పర్టికులర్గా మనకి ఆయన వివరించిన పరిస్థితి. అయితే ఆయన ఏ విమర్శలు అయితే చేశారో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ కార్యక్రమానికి ఏదైతే నాడు నేడు కార్యక్రమం పాఠశాలలను పునరుద్ధరించాలి, వాటిని మెరుగైన విద్య వైపు అయితేనేమి, మౌలిక వసతుల వైపు అయితేనే ప్రభుత్వ పాఠశాలను ముందుకు నడిపించాలని చెప్పి ఒక సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు నాడు నేడు. అదే అవినీతి సంకల్పం అని చెప్పి జనసేన పెద్ద ఎత్తున ఆరోపిస్తూ, అయితే ఈ నాడు నేడు పథకానికి ఏ బ్యాంకులు కానీ లేకపోతే ఏ కార్పొరేషన్ ద్వారా నిధులు వచ్చాయి, సెంట్రల్ ఎంత నిధులు వచ్చాయి ఇప్పుడు చూస్తే దీనికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 2,500 కోట్లు ఇచ్చింది. నాబార్డు నుంచి 1,800 కోట్లు, ప్రపంచ బ్యాంకు 1,000 కోట్లు ఇచ్చింది. సర్వశిక్ష అభియాన్ కింద ఇంకొక 1,000 కోట్లు వాళ్ళు తీసుకున్న పరిస్థితి. మొత్తంగా 6,000 కోట్ల రూపాయలు అయితే దీనికి నిధులైతే వచ్చాయి. ఖర్చు చేసింది మాత్రం లెక్కలో చూపించేది మాత్రం 3,747 కోట్లు మాత్రమే. అంటే దాదాపు 2,253 కోట్ల రూపాయలు దీంట్లో ఫ్రాడ్ జరిగింది. దీనికి కనీసం లెక్కలు లేవు. నిధులైతే వచ్చాయి కానీ అది ఎటు మరలించారు, దేనికి ఖర్చు పెట్టారనేది లెక్కల్లో చూపలేదని చెప్పి నాదెండ్ల మనోహర్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే ఈ పనులు చేసిన దానికి కాంట్రాక్టర్లకు దాదాపు 1,448 కోట్ల రూపాయలు బకాయి పడింది ప్రభుత్వం. ఈ బకాయి ఏదైతే కాంట్రాక్టులు చేసిన బిల్లులు ఈ బకాయిలు ఇవ్వకుండా వాళ్ళని చెప్పులరిగేటట్టుగా కార్యాలయాల చుట్టూ తిరిపించుకుంటున్నారు. వాళ్ళు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేసి నిరసన ధర్నాలు చేసింది, అడుక్కుంటూ భిక్షాటన చేసుకుంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేసింది మనం చూసాం. అయితే అసలు ఈ క్రమంలో ఈ పాఠశాలలకు మౌలిక వసతులు అయితేనేమి అసలు ఏం చేయబోతున్నారు నాడు నేడు కిందని చూసుకుంటే ఈ 48,000 పాఠశాలల్లో దాదాపు 13,860 గదులు నిర్మిస్తామని చెప్పింది. అయితే ఇందులో 612 మాత్రమే, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫిగర్స్ అండి, దాదాపు 612 మాత్రమే కట్టింది గదులు. అయితే 6,000 పాఠశాలకు ప్రహరీ గోడ నిర్మిస్తామని చెప్పి 610 పాఠశాలలకు మాత్రమే ప్రహరీ గోడలు నిర్మించిన పరిస్థితి కనిపించింది. దాదాపు 49,293 మరుగుదొడ్లు నిర్మిస్తామని చెప్పి 490 మరుగుదొడ్లు మాత్రమే పూర్తి చేసింది. ఇది ఇలా నాడు నేడు కింద చేసింది తక్కువ, చూపించింది ఎక్కువ. వచ్చిన నిధులు, ఖర్చు చేసిన నిధులు ఎక్కువ చూపించారు, లెక్కల్లో తక్కువ రాశారు. ఈ వ్యత్యాసంలో దాదాపు 2,253 కోట్లు అవినీతి జరిగింది. చేసిన ఖర్చు 6,000 కోట్లు అని చెప్తున్నారు. లెక్కలు తీస్తేనేమో 3,747 కోట్లే ఉన్నాయి. మరి ఈ 2,253 కోట్లు ఏమైపోయాయి? వీటికి తోడు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సినవి దాదాపు 1,500 కోట్లు. ఈ 1,500 కోట్ల రూపాయలు ఏం చేశారు అనే ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవన్నీ ఆడిట్స్ రిపోర్ట్స్ మొత్తం తీసుకొని పక్కాగా దేనికి ఎంత ఖర్చు పెట్టారని చెప్పే జనసేన మనకి వివరిస్తుంది. పబ్లిక్ డొమైన్లో కూడా పెట్టారు, వాళ్ళ వెబ్సైట్స్లో పెట్టారు, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో అయితేనేమి, సోషల్ మీడియా ఫేస్బుక్ పేజీలు అయితేనేమి ఈ ఫిగర్స్ మనకు కనిపిస్తున్నాయి. నాడు నేడులో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఒక లోడు డబ్బులు
దాదాపు లోడిత్రా రమణ అనే ఏదో సినిమాలో డైలాగ్ లాగా లోడు డబ్బులు పక్కదారి పట్టించారనేదే జనసేన ఆరోపణ కనిపిస్తుంది. నాడు నేడులోనూ ఉన్న అవినీతి, ఈ అవినీతి మొత్తం 2,000 చిల్లర కోట్లు పెద్ద ఎత్తున పక్కదారి పట్టించేందుకు జరిగిన ఒక కుంభకోణం. ఈ కుంభకోణాన్ని మాత్రం తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ ఏపిచ్చైనా సరే ఈ డబ్బుల్ని, ప్రజాధనాన్ని, పక్కదారి పట్టిన ప్రజాధనాన్ని తిరిగి ఖజానాకు చేర్చాల్సిన బాధ్యత కేంద్రానికి కూడా ఉందని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.